హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ కాస్టింగ్ కౌచ్ అంటే మీకు కూడా జరిగిందా? అంటే నాకు కాస్టింగ్ కౌచ్ డైరెక్ట్గా అలా ఏం అవ్వలేదండి. నాకు ఇనీషియల్ స్టేజ్ నుండే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఓకే. ఫస్ట్ నుండి ఎలా అంటే జాగ్రత్తగా ఉండు అంటే అదొక్కటే బ్యాక్ టు బ్యాక్ చెప్పేవాళ్ళు. ఓకే. అంటే అదొక భయం ఉంటుంది కదండి. నిజం. అంటే ఇది ఎలాగో వినట్లేదు, మ్మ్. అసలు ఏం చేద్దాము అని, కనీసం సేఫ్గా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాళ్ళు. మా అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే ముందు, ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా కాల్ చేసేది, అయిపోయిన తర్వాత కూడా కాల్ చేసి ఓకేనా, ఇంటికి వచ్చావా అని అడిగేది. జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటే నాకు అది డిఫాల్ట్గా ఉండిపోయింది. ఓకే. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక చెక్ ఉంటుంది కదా, హౌ ఇస్ ద అంబియన్స్, ఎలా ఉంది ఎన్వైరన్మెంట్, జనాలు ఎలా ఉన్నారు అని. ఒక వియర్డ్ ఇన్సిడెంట్ ఒకటి ఇనీషియల్గా ఫేస్ చేశాను, కానీ కాస్టింగ్ కౌచ్ అయితే డైరెక్ట్గా ఇప్పటికి నేను ఫేస్ చేయలేదు, టచ్ వుడ్. ఓకే. అమ్మాయిలకి ఇంట్యూషన్ ఉంటుంది మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరున్నారు అని చెప్పేసి. అది 100% ఒప్పుకోవాల్సిన విషయమే. అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఇది డిఫరెన్స్ అని తెలియకపోయినా ఇది ఏంతో తేడా ఉంది, మనం వీ హ్యావ్ టు జస్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అని అర్థమవుతుంది ఈజీగా. స్టార్టింగ్ లో ఒకటి ఏదో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ అన్కంఫర్టబుల్ గా ఫేస్ చేశాను, కానీ అలా ఏం అవ్వలేదు. ఎక్కువ అయితే జరిగింది డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇట్స్ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. సో ఆ డిఫరెన్స్ మనకు తెలిస్తేనే ఇది హెల్దీయా, ఇది కాదా, లేకపోతే ఇది న్యూట్రలా అని తెలుస్తుంది మనకి. అది హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఆనందకరమైన విషయం ఏంటంటే మీకు ఫస్ట్ ప్రొడక్షన్ కిరణ్ అబ్బవరం గారిది, హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్ లో. అవును,